డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్, అదేవిధంగా రవికుమార్ గారు బీజేపీ నుంచి మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి, విజయ్ కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా జయరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు ఎలక్షన్స్ ని? అంటే డైరెక్ట్ గా ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేని ఎలక్షన్స్, దీని చుట్టూ విపరీతంగా జరుగుతున్నటువంటి రాజకీయం, దీన్ని ఎట్లా చూస్తారు? జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలండి. దీంట్లో మనము రెండు విషయాలు గమనించాలి. జనరల్ గా ఎలక్షన్స్ అప్పుడు అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అంటే ప్రజల్ని మామేకం చేసుకోవడం కావచ్చు, ప్రజల దగ్గర పోవడం కానీ ఉంటాయి. కానీ ఇక్కడ అదంతా ఏమి ఉండదు. ఓన్లీ పార్టీల మధ్యలో జరుగుతున్న పోటీ. ఆ పోటీ లోపల సో ఇష్టం ఉన్న పార్టీ ఉంటుంది, ఇష్టం లేని పార్టీ వదిలేసుకుంటుంది. అంతే తప్పితే ఒక వ్యక్తి స్టేట్మెంట్ కానీ, లేకపోతే తన విధానం కానీ, తను చెప్పే విషయాలు కానీ ఏది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇట్లాంటి విషయాలలో, ఇలాంటి ఎలక్షన్స్లలో ఎక్కువ ప్రో ఉండేదంతా అధికార పార్టీకే ప్రో ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ, రాజాసింగ్ బీజేపీకి ఎందుకు విషయాలలో మాట్లాడుతుండంటే, ఓటు చీలకుండా ఒకవేళ కనుక యాంటీ ఓటు కనుక చీలకుండా ఉంటే బీజేపీకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాడు. మజ్లిస్ పార్టీ గెలవకుండా అట్లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఏదేమైనా కూడా డెఫినెట్ గా కూడా ఈ ఓటు, ఈ ఎలక్షన్ అంత పెద్ద తలరాతలు మార్చేది, లేదంటే రాజకీయ చదరంగం లోపల నాయకానికి కానీ, పార్టీకి నాయకత్వానికి కానీ, పార్టీకి కానీ ఇబ్బందులు అయ్యేది ఎక్కడ లేదు. కానీ జరం గారు, హైదరాబాద్ లో మజ్లిస్ రానివ్వద్దనేది బీజేపీ కోరిక. మజ్లిస్ రానివ్వద్దనేది హైదరాబాద్ లో బీజేపీ కోరిక. ఓకే, సో దీన్ని ఎట్లా చూడాలి? అంటే అన్ని పార్టీలు ఏకమైనవి, బీజేపీ అన్ని పార్టీలు ఏకమైనవి చెప్తోంది దీని మీద. అదే కదా ఇక్కడ మజ్లిస్ రానివ్వద్దనేది బీజేపీ కోరిక. బీజేపీకి ఆ ఎత్తుగడ మాత్రమే. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా బీజేపీతోని దగ్గరగా ఉన్నాడు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అనేది. వాళ్ళ కలిసి ఉన్న ఫోటోలు హల్చల్ చేశాయి వాట్సాప్లలో. మరి ఇప్పుడు రావద్దు అనడానికి ఏంటి అంటే, మేము హిందువులకు మేము నాయకత్వాన్ని వహిస్తున్నాం, ముస్లింకు మీరు నాయకత్వాన్ని వహించండి, అట్లా హిందూ ముస్లింలో నాయకత్వాన్ని చూపించేసుకుంటూ బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది అనుకోవాలా? లేదు అంటే ఒకవేళ కనుక రాజకీయాలలో అనేక మందితో కలిసి పనిచేస్తారు, వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పుడు కలిసి పనిచేసిన దానికి పూర్తి స్థాయి ఎవిడెన్స్ ఎక్కర్లేదు కదా. డెఫినెట్. సో అంతర్గతంగా వ్యవహారాల లోపల అనేక పార్టీలు కలిసి పనిచేస్తుంటాయి. ఆ వ్యక్తి పట్ల గానీ, లేకపోతే పార్టీ పట్ల గానీ ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోటీ చేయలేదంటారు? అంటే ఓవైసీ ని ఎదిరించే దమ్ము లేదు, టచ్ చేసే దమ్ము లేదని బీజేపీ విమర్శిస్తుంది. ఇక్కడ అసలు ఇది అధికార పార్టీకి ఇది పెద్దగా నష్టపోయేదేం లేదు కదా. అసలు యాక్చువల్ గా అధికార పార్టీ పోటీలో ఉండాలి. న్యాయబద్ధంగా అయితే అధికార పార్టీ పోటీలో ఉండాలి. అధికార పార్టీకే ఎక్కువ విజయ అవకాశాలు మొగ్గు చూపిస్తాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో ఆలోచిస్తున్నప్పుడు అంతర్గతంగా ఒకవేళ కనుక నిజంగా కనుక డిఫరెంట్ గా ఉంటది, నిజంగా కనుక ఉన్నట్టు అయితే పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ కానీ ఇది పెద్ద నష్టమేది ఏం లేదు కదా. సో ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ ను కోరుకోవచ్చు, దాని తప్పే ఉంది. బీజేపీ చేయమంటే చేస్తారు, వద్దంటే మాంటారా? అది బీజేపీ చేతిలో లేదు కదా ఎవరు చేయాలా, ఎవరు చేయకూడదు అనేది. అది బీజేపీ ఏంటంటే ఒక ఎత్తుగడ, ఒక రాజకీయ ఎత్తుగడ లోపల ఎదుటి వ్యక్తులను హ్యూమిలేట్ చేయడము, లేకపోతే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో తీసుకెళ్తే, అది ప్రజల ముందు తీసుకెళ్తే వీళ్ళంతా ఒకటి. ఇప్పుడు మేము ఉన్నదల్లా ముస్లిం కు హిందువులకు మధ్యలో పోటీలాగా చిత్రీకరించేసి ఆ ఓటు బ్యాంకునంతా దండుకోవాలనేది అవకాశం. దాన్ని మనం తప్పుపట్టలేము. అవకాశాన్ని చేపుచ్చుకోవడం కోసం అనేక మాటలు మాట్లాడుతుంటే రాజాసింగ్ దాంట్లో ఎక్స్పర్ట్. ఎందుకంటే రాజాసింగ్ గెలిచిన గెలుపంత అదే కదా. సో దాన్ని మనం పెద్దగా తప్పు పట్టాల్సింది లేదు. అలాగని చెప్పేసి అది ఇప్పుడు వీళ్ళు చెప్పగానే వాళ్ళు ఏం పరిగెత్తుపోయి ఏమీ చేసేది లేదు.
రైట్ 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 విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. అంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు,